హాయ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ద్విత్వాక్షరాలు అంటే ఒత్తులకు సంబంధించినటువంటి పదాలు, అందులో మొదటగా అదే అక్షరానికి అదే ఒత్తు వచ్చే పదాలు మనం డిస్కస్ చేద్దాం. దీన్ని ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చదవాలి అనే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ హల్లులు ఏంటి అంటే కాకా గా గా ఇញచా చా జా జా టా టా డా డా అనా తా తా దా దా అప్ టు రౌతి వరకు వీటన్నిటిని హల్లులు అంటారు. ఈ హల్లులకి ఏ హల్లుకు అదే ఒత్తు వచ్చిందనుకోండి దాన్ని ద్విత్వాక్షరాలు అంటారు. సరే, ఎనీవే అదే అక్షరానికి అదే ఒత్తు వచ్చే పదాల గురించి మనము మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. అక్క ఉంది, అక్క ఉంది అంటే కా అనేది అక్షరము, ఈ కావొత్తు అనేది అదే అక్షరానికి అదే ఒత్తు అన్నమాట. దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతాము, రాసేటప్పుడు ఏ విధంగా రాస్తాము చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్ అక్ అంటే నకార పొల్ని యూజ్ చేసుకొని చదువుతాం. మనం ఈ నకార పొల్ని యూజ్ చేసుకొని చదువుతాం. సో అక్, నెక్స్ట్ ఏమొస్తుంది కా. ఓకే, అక్ కా, అక్ కా అంటే రెండు స్పీడ్గా చదవండి. అక్క అంటే దీన్ని బట్టి ఇవి రెండింటిని కలిపి చదువుతున్నామని మనకు అర్థమైంది, అంతే కదా. ఒక్కసారి మన రూల్ ప్రకారము ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, ఆ అనేది 1 సెకండ్ పలుకుతున్నాం, ఉక్ అనేది కూడా 1 సెకండ్ పలుకుతున్నాం, కా అనేది కూడా 1 సెకండ్ పలుకుతున్నాం. అంటే మనకు ఆ ఈ అంటే రెండో ఆ, రెండో ఈ, రెండో ఊ, రెండో రు, రెండో ఏ, రెండో ఓ, ఇవి మాత్రమే 2 సెకండ్స్ పలుకుతాము. 2 సెకండ్స్ పలికేటివి ఓన్లీ 6 లెటర్స్ ఉన్నాయి. టోటల్ 17 లెటర్స్ ఇన్క్లూడింగ్ దిస్ నకార పొల్లు. 1 సెకండ్ పలికేటి 11 ఉంటాయి. ఇందులో నకార పొల్లుతో కూడినటువంటి అక్షరం కూడా 1 సెకండ్ పలుకుతాం, ఇది కూడా 1 సెకండ్ పలుకుతున్నాం, ఇది కూడా 1 సెకండ్ పలుకుతున్నాం. అంటే ఎక్కడ కూడా దీర్ఘం తీసి చదవట్లేదు. అక్క అనేటువంటి పదంలో రాసేటప్పుడు మనం చదివేటప్పుడు అక్ కా, అక్ కా అని చదువుతాం. చదివే విధానం ఇదన్నమాట. రాసేటప్పుడు ఎలా రాస్తాము అని అంటే ఆ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఆను అలాగే ఉంచాలి, ఈ నకార పొల్లును అదే విధంగా ఉంచాలి. ఇదేంటి 1 సెకండ్ పలుకుతున్నాం, ఇక్కడ ఏమొచ్చింది తలకట్టు. తలకట్టు అంటే చివరిలో అక్క అంటే ఆ శబ్దం వస్తుంది. ఓకే, ఈ ఆని ఇది ఆల్రెడీ అచ్చునే కాబట్టి అచ్చును అలాగే ఉంచేసేయండి. ఇందులో నకార పొల్ సంబంధించినటువంటి లెటర్ ఏదైతే వస్తుందో అది ఒత్తుగా రాయాలి, ఒత్తుగా రాయాలి. ఫస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఇవి రెండు రాయాలి. యాజ్ ఇట్ ఈస్గా ఏ తర్వాత ఏం రాస్తారు, ఆ తర్వాత కా రాస్తున్నాం. కా అంటే చివరిలో ఆ కాబట్టి తలకట్టు రాస్తాం, యాజ్ ఇట్ ఈస్గా తలకట్టు రాసేసినాం. ఈ మధ్యలో ఉన్నటువంటి నకార పొల్లుని మనము ఒత్తుగా రాయాలి. మధ్యలో ఉన్న నకార పొల్లు దేనికి ఉంది, కాకుంది, కాబట్టి మనము కా ఒత్తు రాయాలి. అక్క చదివేటప్పుడు అక్క ఈ విధంగా చదువుతాం. అన్ని కూడా 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్, ఎలాంటి దీర్ఘాలు లేవు. రాసేటప్పుడు టెక్నిక్ ఏంటి అంటే 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ గుర్తించి అందులో ఇన్వాల్వ్ అయినటువంటి అచ్చులని కానీ నకార పొల్లను కానీ గుర్తించి మనం రాసినట్లయితే అక్క. ఇలా కా అంటే కాకు దీర్ఘంస్తే కా, దానికి ఒత్తు, కా గుడిస్తే కి, దానికి ఒత్తు. అంటే ఈ విధంగా అన్నిటికీ కూడా వస్తాయి. కా, కి, కీ, కు, కూ, క్రు, క్రూ, కే, కే, ఖై, ఖో, ఖో, ఖౌ, ఖం, కహ. ఇట్లా ప్రతి ఒక్కదానికి కాగుణింతం మొత్తానికి మనం ఒత్తులు పెట్టుకొని పోతే ఇలా ద్విత్వాక్షరం కాగుణింతానికి సంబంధించిన ద్విత్వాక్షరాలు మొత్తం కవర్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. టెక్నిక్ అన్నిటికీ ఇదే. నెక్స్ట్ పక్కాగా, పక్కాగా. ఫస్ట్ ఇందులో ఉన్న అక్షరాలు ఏంటిది, పక్, కా, పక్, కా, గా. అంటే ఇవేంటి అంటే మనం ఫస్ట్ ఇందులో ఉన్న అక్షరాలు గుర్తించుదాం. దేంట్లో ఎక్కువ సేపు చదువుతున్నావు చూద్దాం. పా 1 సెకండ్ చదువుతున్నాం, ఎక్ 1 సెకండ్ పలుకుతున్నాం, కా పక్ కా 2 సెకండ్స్ పలుకుతున్నాం, గా 1 సెకండ్ పలుకుతున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో ఉన్న అక్షరాలను గుర్తిద్దాం. అచ్చులు ప అంటే చివరిలో ఆ వస్తుంది, దీనికి నకారపులు వస్తుంది. పక్కా
అంటే దీర్ఘం వస్తుంది. ఏ దీర్ఘము? మామూలు దీర్ఘము. గా ఆ వస్తుంది. ఆ అంటే ఇది. ఓకే, పక్క పక్కా అంటే సెకండ్ ఆ వస్తుంది. సెకండ్ ఆ వస్తుంది. ఈ ఆ అంటే ఏంటంటే తలకట్టు. నకార పుల్ల యాజ్ ఇట్ ఈజ్. ఆ అంటే సెకండ్ దీర్ఘం. ఆ అంటే తలకట్టు. వీటిని దీనిపైన రాయండి. పాకి డైరెక్ట్ తలకట్టు, పక్ పక్క, ఇవి రెండు కలిపి చదువుతున్నా ఉన్నాను. ఈ నగర పొల్లుది మనకు ఒత్తని తెలుసు. చివరిలో ఇది రాద్దాం. కాకు ఏమొస్తుంది? పలికేటప్పుడు ఆ అనే శబ్దం వస్తుంది కాబట్టి కాకు ఈ దీర్ఘం పెట్టాలి. ఈ నగర పొల్లుది సేమ్ అక్షరం కాబట్టి దీనికి ఒత్తు పెట్టాలి. తర్వాత చూడండి, గాకి నకర మన తలకట్టు కాబట్టి పక్కాగా. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు రాయొచ్చండి. పక్కాగా రాసే టెక్నిక్ ఇదండి. ఇందులో ఉన్న అక్షరాలు గుర్తించాలి. అవి 1 సెకండ్ 2 సెకండ్ గుర్తించాలి. అందులో ఇన్వాల్వ్ అయిన అచ్చులను గుర్తించాలి, నకారపులను గుర్తించాలి. తర్వాత వాటిని బేస్ చేసుకొని తలకట్టు దీర్ఘాలు రాయాలి. తర్వాత మనము పదాన్ని రాయాలి. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. ఫాస్ట్గా రాసే పద్ధతి కూడా చెప్తాను, అదేవిధంగా చదివే పద్ధతి కూడా చెప్తాను. జాగ్రత్తగా వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం కా వస్తే కా గుణింతం మొత్తం కవర్ అవుతుంది. గా వస్తే గా గుణింతం మొత్తం కవర్ అవుతుందండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం రాస్తున్నాం? ఫస్ట్ అంటే అక్క అని రాసాం కదండి. అట్లనే కొన్ని రాద్దాం. లెక్క 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 కా. ఎప్పుడైతే నకార పుల్లాగా మనం చదివామో ఇవి రెండు కలిపి చదవాలి. ఈ లేని అలాగే ఉంచేసి చివర్లో ఉన్నదాన్ని రాసి దీన్ని ఒత్తుగా రాయాలి. ఫాస్ట్ టెక్నిక్ అనమాట. లెక్క చూడండి, పక్క పక్ కా, డైరెక్ట్ ఇవి రెండు కదండి. సో డైరెక్ట్ ఇది ఇక్కడ రాసేసి దీనికి నకార పుల్లు పెట్టాలండి. నెక్స్ట్ పక్కాగా, పక్ కా గా, ఇవి రెండు కలిపి రాయాలి. పక్కాగా డైరెక్ట్ ఇది రాసేసి దీని కింద ఇది పెట్టేయాలి. పక్కాగా. నెక్స్ట్ వచ్చేసరికి చెక్కిలే, చెక్ చెక్ కే లే, ఇవి రెండు కలిపి చదువుతున్నాం కదండి. డైరెక్ట్ ఈ లాస్ట్ది, రెండిట్లలో లాస్ట్ది కి, డైరెక్ట్ చెక్కిలే. ఓకే అండి. లక్కీ, లక్ లక్ కి, డైరెక్ట్ ఇవి రెండు రాసేయాలి. దీని కింద ఒత్తు పెట్టాలి. ఆ విధంగా మనం కాగుణితం మొత్తం రాసుకుంటూ పోవచ్చండి. కాగుణితం మొత్తం రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో మనము ఇప్పుడు కొన్ని పదాలు రాద్దాం. మీకు టెక్నిక్ అయితే అర్థమైంది కదండి. రాసే టెక్నిక్ ఏది, చదివే టెక్నిక్ ఏది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చెక్కిలి ఉందండి. ఓకే, ఫస్ట్ రాసే టెక్నిక్ చెప్తున్నా. చెక్కిలి చెక్కిలి చెక్కిలి. ఫస్ట్ అందులో ఉన్న అక్షరాలు గుర్తించండి. చ క ల. చెక్కిలి చె చె అంటే ఇక్కడ ఏమొస్తుందండి? చెక్కిలి. ఫస్ట్ మనము 1 సెకండ్ వలుపుతున్నామా 2 సెకండ్ వలుపుతున్నామా గుర్తించండి. 1 సెకండ్ కి, 1 సెకండ్ లే, 1 సెకండ్. ఓకేనండి. చే చే అంటే ఏమొస్తుందంటే అచ్చులలో ఏ వస్తుంది. చే 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 అంటే ఏంటి? ఏ అనేటువంటి అచ్చు వస్తుంది. చెక్కి కి అంటే ఏమొస్తుందండి? ఈ అనేటువంటి అచ్చు వస్తుంది. లే అంటే ఏమొస్తుందండి? ఈ అనేటువంటి అచ్చు వస్తుంది. ఒక్కసారి చూడండి. ఏ అంటే మనకేంటి? 1 సెకండ్ పలికేది. అంటే ఏ అచ్చులలో ఏ వస్తే తలకట్టు దీర్ఘాలలో ఏం రాయాలి? ఏత్వం రాయాలి. ఈ వస్తే ఏం రాయాలి? గుడి రాయాలి. మళ్ళీ ఈ వస్తే గుడి రాయాలి. వీటిని యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి. కానీ చెక్కిలి చెక్కిలి అంటే దీన్ని మనం ఒత్తి పలుకుతున్నాం. దీన్ని ఒత్తి పలుకుతున్నాం. చెక్కిలి చెక్ చెక్ అంటే మధ్యలో ఏమొస్తుందండి? ఒక్క అనే శబ్దం. ఇది చూడండి, చెక్కిలి. ఫస్ట్ మనము యాజ్ ఇట్ ఈజ్ గా దీన్ని నకార పొల్లు అంటే ఇది కూడా 1 సెకండ్, ఇది కూడా నకార పొల్లు 1 సెకండ్ అని మీరు గుర్తించాలి. నకార పొల్లు 1 సెకండ్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం రాయాలి అంటే యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. చే అంటే చే మీద ఏత్వం పెట్టాలి. తర్వాత కాకి నకార పొల్లు పెట్టాలి. తర్వాత కాకి గుడి పెట్టాలి. తర్వాత లాకి గుడి పెట్టాలి. చదవడం చూడండి, చదివే టెక్నిక్. చెక్ కిలి చెక్ కిలి చెక్ కిలి. ఫాస్ట్గా చదివితే చెక్ కిలి అంటే మధ్యలో నకార పొల్లు రాకూడదు కాబట్టి నెక్స్ట్ అక్షరానికి దీన్ని కలిపి చదువుకోవాలి. నెక్స్ట్ అక్షరానికి కలిపి చదువుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి?
చెక్కిలి. యాజ్ ఇట్ ఈజ్ గా ఇవి రెండు రాయాలి. ఇంతకుముందు చెప్పిన టెక్నిక్ ప్రకారం యాజ్ ఇట్ ఈజ్ గా కీ రాసేసి దీన్ని ఒత్తుగా రాయాలి, లీని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి. అప్పుడు ఏమవుతుంది? చెక్కిలి. ఏమైందండి? చెక్కిలి. ఇది రాసే టెక్నిక్ అండి, రాసే టెక్నిక్. చదవడం ఎలా? మీకు ఇలా చెక్కిలి అని ఉంది, చదవడం ఎలా? చెక్కిలి అని ఉంది. చదవడం ఎలా అంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా చేయని ఇలాగే చదవాలి. దీన్ని నకార పుల్ అనుకోవాలి. దీన్ని ఏమనుకోవాలి? నకార పుల్ అనుకోవాలి. సో కింద ఉన్నది ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ కాకి చెక్ కిలి అంటే కింద ఉన్నది ఏమవుతుంది? ఈ కాకి ఏమున్నది చూడండి, గుడి ఉన్నది. ఆ గుడికి ఒత్తు కలుపుకొని చదవాలి. గుడికి ఒత్తు కలుపుకొని చదవాలి. చెక్ కిలి, చెక్ కిలి, చెక్ కిలి. ఫస్ట్ చెక్ ఇదేమవుతుంది? కీ అవుతుంది. కీ. చెక్ కీ. కీ అంటే కావొత్తు అవుతుంది. చెక్ కిలి. చెక్ అంటే ఇలా రాయాలి. చెక్ కిలి. చదివే టెక్నిక్ ఇదండి. చెక్ కిలి, చెక్ కిలి, చెక్ కిలి. ఫస్ట్ అక్షరం ఎప్పుడైనా నకార పుల్ అనుకోవాలి, సెకండ్ది ఒత్తు అనుకోవాలి. చెక్ కిలి. ఫాస్ట్గా చదివితే చెక్ కిలి, చెక్ కిలి, చెక్ కిలి, చెక్ కిలి. ఆ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా రాయొచ్చు, చదవచ్చు అండి. అదే విధంగా మనము మిగతా అక్షరాలకు చూద్దాం. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదం తీసుకుందాము. గా తీసుకుందాం. గా చూడండి, అగ్గే, అగ్గే. ఇవి రెండు, ఇది ఒత్తు అవుతుంది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయాలి, దీన్ని ఒత్తుగా రాయాలి. అగ్గే. కాఖ ఒత్తు ఖా చూడండి, ఒత్తు ఖా ఏమొస్తుంది? మఖ, పక్కాగా. ఇట్లా చూడండి, మఖ, మఖ. కా కింద కా వచ్చింది కదండి, దీన్ని ఏ విధంగా చదువుతారండి? మఖ్ ఖా, మఖ్ ఖా. ఇవి రెండు కలిపి రాస్తే ఏమవుతుందండి? మఖా, మఖా అవుతుంది. ఒత్తుకా అయిపోయింది, గా అయిపోయింది. సెకండ్ ఘట్టం అంటే ఇలాంటి ఒత్తుగాతో కూడినటువంటి కొన్ని పదాలు. ఈ పదాలు అనేవి కొంచెం కొన్నే వస్తాయి, ఎక్కువ రావు. ఎక్కువనో 100 పదాలలో ఒక్క పదం వస్తుంది. మీరు అది నేర్చుకోకపోయినా పెద్దగా నష్టం జరగదు. గా తర్వాత మనకు వచ్చేది ఏంటంటే కాక, గా, చా. చా. చాను ఏం చేస్తాం? మచ్చ, మచ్, చా. రెండు కలిపితే ఏమవుతుంది? డైరెక్ట్ ఇది రాసేయాలి. మా చా, దిది ఒత్తు, మచ్చ. తర్వాత జా మీద రాయొచ్చు అండి, జా మీద రాయొచ్చు. సజ్జా, సజ్జా, సజ్, జా. ఇవి రెండు కలిపితే ఏమవుతుంది? సజ్జా. టా మీద వస్తాయి చూడండి, పిట్, టా, పిట్, పిట్, టా. ఇవి రెండు కలిసి రాస్తే ఏమవుతుందండి? పిట్టా. ఓకే. డా అంటే బిడ్, 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 డా. ఇవి రెండు కలిపి రాస్తే ఏమవుతుందండి? బిడ్డ. చివరిలో ఏది ఉందో దానికి రాసి దీన్ని ఒత్తుగా రాశారు. బిడ్డ. త, చెత్త, చెత్త, చెత్, చెత్, త. డైరెక్ట్ ఇది రాసేసి దాని కింద ఒత్తు రాయాలి. చెత్. ఇదేంటిది? తా ఒత్తు, చెత్త. ఇట్లా ప్రతి ఒక్కటి రాసుకుంటూ పోవచ్చు అండి. దా చూడండి, దా మీద ఏమొస్తుందో? ముద్ద, ముద్ద, ముద్, ముద్, దా. నకార పుల్ వస్తే కలిపి చదువుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ ఇది రాసేసి కింద ఒత్తు రాస్తే సరిపోతుంది. ముద్ద. అన్నా, అన్న, నా. డైరెక్ట్ ఇది రాసేసి కింద నా నకార పుల్ నాని ఒత్తుగా రాయాలి. అన్నా. ప, కప్ప, కప్, పా, కప్ప. ఇవి రెండింటిని కలిపి రాసుకుంటే ఏమవుతుంది? డైరెక్ట్ ఇవి రెండు రాస్తే దీన్ని ఒత్తుగా రాయాలి. కప్ప. నెక్స్ట్ బా, డబ్బా, డబ్బు, బా, డబ్బు, బా. అంటే డైరెక్ట్ ఇవి రెండు రాసేసి దీన్ని ఒత్తుగా రాయాలి. డబ్బా. మా, అమ్మ, అమ్మ. అమ్మ అంటే నకార పళ్ళు ఇది. ఇవి రెండు కలిపి చదువుతున్నాం కాబట్టి ఇవి డైరెక్ట్ రాయాలి. అమ్మా, అమ్మ. డైరెక్ట్ మా ఒత్తు, మా. యా, యా, కొయ్యా, కొయ్, కొయ్,
యా, కొయ్ యా. ఇవి రెండింటిని కలిపి చదువుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? కొయ్యా. డైరెక్ట్ దీన్ని రాసి దీన్ని ఒత్తుగా రాయాలి. కొయ్యా. రా, బొర్రా, బొర్, బొర్, రా. కలిపి చదువుకోవాలి. బొర్రా, బొర్రా యాజిటీగా రాయాలి, దీన్ని ఒత్తుగా రాయాలి. నెక్స్ట్ ఏంటి? రా, లా. లా అంటే గవ్వా, గవ్వా. గవ్వు నకార పుల్లు వా. ఇవి రెండు యాజిటీస్గా రాయండి. గవ్వా, దీన్ని ఒత్తుగా పెట్టాలి. గవ్వా. సో అట్లా రాసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి వస్తూనే ఉండదండి. చాలా చాలా రౌతి వరకు వస్తాయి. మీరు ఎలాంటి పదాలను రాయొచ్చు. కొన్నిటిని మనం ఎక్కువ వాడము, రౌతిని ఇట్లాంటి వాటిని ఎక్కువ వాడము. నెక్స్ట్ వచ్చేసరికి